గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని మీకు చూపించే మాయి కార్యక్రమమే ఈ పేపర్ ముచ్చట కార్యక్రమం. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఎన్నో కుట్రలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. నేను వదిలిన మార్గాన్ని చరిత్ర మాత్రమే చెప్పగలదు. సాధారణ న్యాయమూర్తిగా చరిత్ర నమోదు చేసిన అత్యంత సంతృప్తితో పదవి విరమణ చేస్తున్నాను. నైతిక శక్తిని గుర్తించిన న్యాయమూర్తిగా మిగిలిపోతా. ప్రజల మనసుల్లో చిరకాలం నిలవాలని భావించాను. 16 నెలల్లో 50 రోజులే పూర్తిస్థాయి విచారణలు. కేసుల లిస్టింగ్పై దృష్టి సారించినందుకు క్షంత్రవుతున్నాయి. న్యాయ వ్యవస్థలో కొత్త సాంకేతికతను ప్రయత్నించా. సమస్యలతో ఎక్కువ పురోగతిని సాధించలేకపోయాం. వీడ్కోలు సమావేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆయన ఎన్నో కుట్రలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా అని ఆయన చెప్పినటువంటి సందర్భం. అంటే ఎంతమంది ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కానీ నేను ఈ స్థాయికి వచ్చినా నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, సంతృప్తితో పదవి విరమణ చేస్తానని చెప్పినటువంటి సందర్భం. అయితే 16 నెలల్లో కేవలం 50 రోజుల్లోనే పూర్తి స్థాయి విచారణ చేసినటువంటి చెప్పినటువంటి సందర్భం. అంటే ఈ కోవిడ్ నేపథ్యంలో కోర్టులు కూడా హాలిడేస్ ఇచ్చినటువంటి సందర్భం. సో ఆ సందర్భంలో ఓన్లీ 50 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టగలిగాను. ఇంకొకటి, తెలుగు రాష్ట్రాలు గుర్తుంచుకునే విషయం ఏంటంటే, జర్నలిస్టులకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటి స్థలాల విషయంలో జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును పరిష్కరించినటువంటి సందర్భం. సో జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి, అంచనాలకు మించి పనిచేశారు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించారు. సీనియర్ న్యాయవాది ఈ దుష్యంత్ దవే తీవ్ర భావోద్వేగం, కంటతడి. అల్లకల్లోల సమయాల్లోనూ కోర్టు ప్రతిష్ట కాపాడారన్న కపిల్ సిబల్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే బ్యానర్ ఐటమ్గా ఎన్వి రమణ పదవి విరమణ చేసినటువంటి సందర్భాన్ని బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. దానికి సంబంధించి ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు, కొలీగ్స్ పంచుకున్నటువంటి సందర్భం కూడా చేశారు. సో కొన్ని భావోద్వేగమైనటువంటి వాతావరణం నెలకొందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సంజయ్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. కేసీఆర్ 8వ నిజాం. గతంలో నవాబ్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది. నా పాదయాత్రను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. హైకోర్టు తీర్పు ఆయనకు చెంపపెట్టు. ముందుంది ముసళ్ళ పండగన్న బండి సంజయ్. పామ్నూరు నుంచే మళ్ళీ యాత్రకు శ్రీకారం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో సభకు అనుమతి ఇవ్వాలని వరంగల్ సిపికి ఆదేశం. సీఎం కేంద్ర మంత్రుల సభలకు ఎలా ఇచ్చారు? ఒక్కొక్కరిని ఒక్కలా చూడటం సరికాదు. ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడంలో పోలీసులు విఫలమన్న హైకోర్టు. వరంగల్లో నిషేధాజ్ఞలు అందుకే వద్దన్న హైకోర్టుకు తెలిపిన ఏజీ బిఎన్ ప్రసాద్. నిషేధాజ్ఞలు వారం దాటితే గెజిట్ జారీ చేయాలి. గెజిట్ లేని కారణంగా నిషేధాజ్ఞలు చెల్లవన్న కోర్టు. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని మీ పార్టీకి చెప్పండి. పిటిషనర్ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్కు సూచన అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక హన్మకొండలో నేడు బీజేపీ సభ, ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో భారీ ఏర్పాట్లు. జేపీ నడ్డా ఈ సభకు ప్రత్యేక అతిథిగా రానున్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాడి పడేసిన ఆజాద్, కాంగ్రెస్కు భారీ జలక్. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గులాబ్ నబీ ఆజాద్ గుడ్ బై. 5 దశాబ్దాల బంధానికి తెర. రాహుల్పై తీవ్ర విమర్శలు. పిల్ల చేష్టలతో పార్టీ నాశనం. వంది మాగుదలకే పెద్దపీట. ఆయన అంగరక్షకులు పిఎల్ఏ కాంగ్రెస్ను నడుపుతున్నారు. సంస్థాగత ఎన్నికలు బోటకం. సోనియాకు 5 పేజీల లేఖ. బీజేపీలో చేరను, త్వరలో కాశ్మీర్లో కొత్త పార్టీ పెడతా అని గులాం నబీ ఆజాద్ చెప్పినటువంటి సందర్భం. సో కాంగ్రెస్ పార్టీకి భారీ షాకేదైందని చెప్పవచ్చు. ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి గులాం నబీ ఆజాద్ గతంలో సోనియా గాంధీకి చాలా ఆప్తుడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ అతను దూరం పెట్టడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో జర్నీ చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, 5 సార్లు రాజ్యసభ ఎంపీగా దాదాపు చాలా సేవలు అందించినటువంటి సందర్భం ఉంది. సో కాశ్మీర్లోనే ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని ఒక ఆలోచన ఉంది. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఆయనతో ఉన్నటువంటి ప్రధాన అనుచరులు 5-6 కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఇక ఉచితాలపై విస్తృత విచారణ. 4 వారాల్లో అభ్యర్థనలు ఇవ్వండి. చాలా ప్రాథమిక అంశాలు తేల్చాలి. త్రిసభ్య బెంచ్పై వాటిపై విచారిస్తుంది.
ఎన్వి రమణ ఆదేశాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఈ వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచితాలకు నిధులు బడ్జెట్లోనే కరెంటు హామీ మీది భారం డిస్కమ్లదా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా వ్యాఖ్యలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక సగం కాన్పు చేసి చేతులెత్తేశారు. గర్భిణిని చేర్చుకున్న చేవెళ్ళ హాస్పిటల్ వైద్యులు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిన గైనకాలజిస్ట్. సాయంత్రం నొప్పులు, శిశువు తల బయటకు. అలాగే హైదరాబాద్ బెజ్జిఖానా దవాఖానకు శస్త్రచికిత్సతో కాన్పు. నీలోఫర్లో శిశువు మృతి. చేవెళ్ళ హాస్పిటల్ వద్ద శిశువు మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన అని చెప్పేసి అంటే ఇది హృదయ విదాకర సంఘటన అని చెప్పచ్చు. సో అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ ఇంకొక 2-3 గంటలు ఉండి ఆ కాన్పు చేసినట్లయితే శిశువు కూడా బతికుండే అవకాశం ఉండేది. బట్ అంటే ఇది చేతులారా అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ ఉన్నటువంటి వైఫల్యం అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆమె ఒకవేళ వెళ్ళవలసి వస్తే అక్కడ ఆల్టర్నేట్గా ఇంకొక డాక్టర్ని పెట్టి వెళ్ళాలి. సో కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా వెళ్తున్నారు. ఎందుకంటే పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్లే దాన్ని అలుసుగా భావించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. బట్ కాకపోతే ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి అధికారులు ఇప్పటికైనా వెంటనే ఆమెను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటివి ఇంకొకళ్ళకు రిపీట్ కాకుండా ఉండే అవసరం ఉంటుంది. సో వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక క్లాస్ బయట నిలబెట్టారని ఆత్మహత్య. ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్న 13 ఏళ్ల బాలిక. తరగతి గదిలో మరో చోట కూర్చున్నందుకు టీచర్ ఆగ్రహం. 2 ప్రియేళ్ల పాటు గది బయట. కన్నీరు మున్నీరు అనే తల్లిదండ్రులు. బడి వద్ద ఆందోళన. హయత్ నగర్లో ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు అని చెప్పేసి ఓన్లీ ఆమె ప్లేస్లో కాకుండా పక్క ప్లేస్లో కూర్చుంటే డిసిప్లిన్ కింద ఒక 2 గంటలు క్లాస్ బయట నిలబడితే ఆ పిల్ల అవమానంగా భరించి సూసైడ్ చేసుకుంది. కానీ మనం పిల్లలకి మనము ఎటువంటి నేర్పుతున్నామో మనం కూడా అర్థం చేసుకోవాలి. స్కూల్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఎవరిది తప్పు పట్టలేము, అట్లానే ఎవరిది తప్పు లేదనలేము. ఇద్దరిది 100% తప్పు. అంటే పిల్లలను ఎలా పెంచాలి అంటే వాళ్ళకి చిన్న అవమానాన్ని భరించలేకున్నటువంటి పిల్లలు అంటే వాళ్ళు మనం ఎట్లా పెంచుతున్నామనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి చెప్పాలి కష్టము సుఖము వాటి విలువ చెప్పాలి. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, హ్యాపీ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సాడ్ మూమెంట్స్ ఎలా ఉండాలి అనేది వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల మీద ఉంటుంది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ స్కూల్ టీచర్ మీద ఉంటుంది. అంటే చిన్న పనిష్మెంట్ను కూడా వాళ్ళు అవమానంగా భావిస్తున్నారు. అంటే ఆ అవమానం తట్టుకోలేక సూసైడ్ అంటే చిన్న అవమానం అంటే ఒక 2 గంటలు ఆమెను జస్ట్ క్లాస్ రూమ్ బయట నిలబెట్టారని చెప్పేసి ఆమె అవమానంతో సూసైడ్ చేసుకుంది. అంటే ఎటుపోతుంది అంటే ఆ పిల్ల చదువు ఎందుకు అంటే కనీసము ఆ మినిమం నాలెడ్జ్ పేరెంట్స్ ఇవ్వలేకపోయారు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఏమని చెప్పాలి స్కూళ్ళకి అంటే ఏదో మీకు 100కు 100 మార్కులు వస్తేనే మీరు మంచి స్టూడెంట్స్ అని కాదు. నీకు 100కు 35 మార్కులు వచ్చినా బయట జీవితంలో బతకడం నేర్పించగలగాలి. ఇప్పుడు దాదాపు మనం చూసుకున్నట్లయితే 35 to 50% మార్కులు వచ్చిన వాళ్ళే బయట దేశాన్ని వెళ్తున్న పరిస్థితి. అంటే వాళ్ళకి బయట సమాజం పట్ల అవగాహన ఉంది. సమాజం పట్ల అవగాహన పెంచాలి. సమాజంతో ఎట్లా ఉండాలి, సమాజంలో మనం ఎలా ఉండాలి, సమాజంతో మనం ఎట్లా ఉండాలి అనేది చాలా పకడ్బందీగా వాళ్ళకి ఒక కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం స్కూల్కి ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు ఉంటుంది. అంటే ప్రతి చిన్నదానికి సూసైడ్స్ పరిష్కారం అని అంటే అసలు ఆ ఇన్సిడెంట్కి సూసైడ్కి అసలు అంటే ఎంతవరకు ఆలోచించింది చూడు. అంటే ఆ ఆలోచించడము ఆమె కెరియర్ మీద కానీ తల్లిదండ్రుల గురించి కానీ ఒక్క క్షణం ఆలోచించినట్లయితే ఇలాంటి దారుణ పరిస్థితి ఉండదు. స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ ప్లేస్లో కాకుండా పక్క ప్లేస్లో కూర్చుంటే దానికి 2 పీరియడ్స్ బయట నిలబెట్టుకోవాలంత పనిష్మెంట్ ఇవ్వటం కూడా చాలా తప్పు. సో మందలించాలి. ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే ఇది చేయాలి సార్. అంటే అందరి ముందు అవమానంగా భావించవచ్చు. కానీ ఆ అవమానం ఆమె ఫీల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ స్కూల్ యాజమాన్యం పిల్లలదే ఉండాల్సిన అవసరం ఉంది. అంటే పిల్లల్ని మనము ఏ చిన్న విషయమైనా ఎట్లా ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అదేవిధంగా స్కూల్ టీచర్లకు పిల్లల మధ్య ఓన్లీ ఆ సబ్జెక్ట్ అంతే, ఇక వేరే వాటికి పిల్లలకి సంబంధం లేదన్నట్టు చేస్తున్నటువంటి పరిస్థితి. సో సమాజంతో ఎట్లుండాలి, పక్కన వాళ్ళతో ఎట్లుండాలి, ఫ్రెండ్స్తో ఎట్లుండాలి, చుట్టాలతో ఎట్లుండాలి, ఈ విధంగా మొత్తం నేర్పాల్సినటువంటి బాధ్యత స్కూల్ మీద కూడా 100% ఉంటుంది. ఇక పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు వినియోగించని మైనర్ ఇరిగేషన్ నీరు 45 టీఎంసీలు. పోలవరంతో
సాగర్ ఎగువ రాష్ట్రాల కోటాలో మిగతావి. నికర జలాల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు. పర్యావరణ అనుమతి లేని పనులు ఆపిన ఎన్జీటీ. వరద కాకుండా నికరం చూపుతూ ముందుకెళ్ళిన సర్కార్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. బీపీ మధుమేహం మందుల ధరకు ముకుతాడు. గ్యాస్ట్రో యాంటీబయాటిక్స్ కూడా తగినన్న రేట్లు. బాధితులకు ఊరట. 45 ఔషధాల ధరలపై నియంత్రణ. రేట్ల పట్టికలో తప్పక ప్రదర్శించాలి జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ చెప్పినటువంటి సందర్భం. ఇక హెడ్సెట్లో 96% అర్హత. అబ్బాయిలు ఎక్కువగా అర్హత శాతం. 2030 నుండి డిగ్రీతో పాటు బీఎడ్ నేడ్ ఐసెట్ ఫలితాలని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఉద్యోగ నోటిఫికేషన్లో స్పీడ్ పెంచండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ వేగవంతం కావాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు. ఇక బీజేపీ ఆకర్షకు విశ్వాస పరీక్షతో చెక్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం. బీజేపీ సీరియల్ కిల్లర్ అని విమర్శ. ఇక 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల్ల. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్ల లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు. ఎన్నికల్లో 3 నెలల ముందే ఆపరేషన్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక అంటే ఏది నిజం అని చెప్పేసి కేసీఆర్కు చెక్ పెట్టేందుకు బీజేపీ లిక్కర్ పాలిటిక్స్ చేస్తుందా? ఢిల్లీలో మద్యం పాలసీలో బయటపెడితే హైదరాబాద్లో ప్రకంపనలు ఎందుకు? లిక్కర్ స్కామ్లో కవిత అండ్ ఫ్యామిలీ నిజంగానే సంబంధం ఉందా? కవిత కోర్టుకి ఎక్కినా తగ్గేదే లేదన్నా అని బీజేపీ ఎందుకంటోంది? సిబిఐ తేల్చేస్తుందంటూ కమల నేతలు చేస్తున్న సభల్లో నిజాయితీ ఎంత అని చెప్పేసి అంటే ఈ పేపర్లో ఇచ్చినటువంటి వార్త. అంటే ఆ పేపర్ సంబంధించిన ఛానల్లో ఈరోజు 7 గంటలకి డిబేట్ ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా బ్యాన్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇక వెలుగు విషయానికి వస్తే సమాజానికి తగ్గట్టు న్యాయ వ్యవస్థ మారాలి. వీడ్కోలు సమావేశంలో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ప్రస్తుత పద్ధతులు నియామకాలు బ్రిటిష్ కాలం నాటివే. అవి దేశ ప్రజల అవసరాలు ఇప్పుడు సరిపోవు. కొన్ని విషయాల్లో న్యాయ వ్యవస్థకు ప్రభుత్వ సహకారం అవసరం. అయితే అది ప్రభావం చూపేలా ఉండకూడదని కామెంట్. తొలిసారిగా లైవ్లో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్. ఉచితాల కేసు 3 సభ్యుల బెంచ్కు బదిలీ. ఇవాళ కొత్త సీజేగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక సిబిఐ ఈడీ బీజేపీ జేబు సంస్థలు. తెలంగాణలో రక్తం పారించే కుట్రాన హరీష్ రావు. ప్రశ్నిస్తే అవినీతిపరులుగా ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఎందుకు జరగట్లేదన్న మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న. ఇక కాంగ్రెస్కు ఆజాద్ గుడ్ బై. సోనియాకు రాజీనామా లేక 50 ఏళ్ల ప్రస్తావానికి ఇక సెలవు. రాహుల్ వల్లే పార్టీ నాశనం అవుతుందని ఆయన పిల్ల చేస్తాలన్న ఆజాద్. సోనియా పాత్ర నామ మాత్రమే. సీనియర్లకు విలువ లేదన్న గులాం నబీ. త్వరలో కొత్త పార్టీ పెట్టే ఛాన్స్. బీజేపీలో చేరే ఆలోచన లేదన్న గులాం నబీ ఆజాద్. ఇక బీజేపీ సభకు తొలగిన అడ్డంకి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్. నేడు 3వ విడత పాదయాత్ర ముగింపు. హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక సోరెన్ అనర్హతపై ఇవాళ గవర్నర్ నిర్ణయం. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై వచ్చిన ఆరోపణలు నిజమేని తెలిసిన ఈసీ ఆయన శాసనసభ సభ్యత్వానికి రద్దు చేయాలని గవర్నర్కు లేఖ పంపింది. దీనికి గవర్నర్ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వస్తే హైదరాబాద్ మధ్య హనుమకొండ బీజేపీ సభ. అనుమతి ఆంక్షలు. మొదటి సభకు అనుమతి, ఆ తర్వాత రద్దు. హైకోర్టు అనుమతితో ఊరట. అటు బండి సంజయ్ పాదయాత్రపైన ఇదే పరిస్థితి. సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్. లంచ్ మోషన్లో విచారణకు స్వీకరించిన సోమవారానికి వాయిదా. ఆగిన చోటే తిరిగి మొదలైన ప్రజా సంగ్రామ యాత్ర. జనగామ జిల్లా పామ్నూరులో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ గుడ్ బై చేశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్. ఇకపై ఏపీలో క్లాత్ బ్యానర్లు మాత్రమే వాడాలన్న సీఎం జగన్. 2022 నాటికి ప్లాస్టిక్ రహిత ఏపీ. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు జీఏసీ పార్లే సంస్థతో భాగస్వామ్యం. విశాఖలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ హబ్. ప్రపంచంలోని తొలిసారిగా ఈ తరహా ప్రాజెక్టుకు శ్రీకారం. 16,000 కోట్ల పెట్టుబడులు, 20,000కు పైన ఉపాధి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై జీఎస్టీ వేయండి. బీజేపీ ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలపై 275 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అంటే ఎమ్మెల్యేలు 6,300 కోట్లు వెచ్చించింది. ఈ ధనమంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. బీజేపీ చేస్తున్న బేరసారాలపై జీఎస్టీ విధించేందుకు ఇది సరైన సమయం అని చెప్పేసి కేటీఆర్ నిన్న చేసినటువంటి కామెంట్. ఇక ఈనాడు విషయానికి వస్తే చివరిగా
సవాళ్లే రాటు తేల్చాయి. నా జీవితమంతా సంఘర్షణల మయం. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక కుట్రపూరిత పరీక్షలు ఎదుర్కొన్నా. చివరికి సత్యమే గెలిచింది. న్యాయ వ్యవస్థను ప్రజలు చేరణ చేసేందుకు ప్రయత్నించా. రాబోయే చరిత్ర నా పేరు ప్రభావితం చేస్తుంది. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ భారత్ 49వ ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ. వీడ్కోలు సభలో ఉద్వేగపూరిత ప్రసంగం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీ సేవలు మనోభావం. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించారు. న్యాయ వ్యవస్థను జనానికి మరింత చేరువ చేశారు. జస్టిస్ ఎన్వి రమణపై సీనియర్ న్యాయవాదులు ప్రశంసల జల్లు. సుప్రీంకోర్టులో ఘనంగా వీడ్కోలు. భావోద్వేగానికి లోనైన దృశ్యంతో దవే. ఇక కాంగ్రెస్కు ఆజాద్ రాజీనామా అని చెప్పేసి రాహుల్ తీర్థం రాజీనామా చేసినట్టు చెప్పినటువంటి సందర్భం. రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై నేడు నిర్ణయం తీసుకున్న గవర్నర్. హనుమకొండలో నేడు బీజేపీ సభ అనుమతించిన హైకోర్టు. హార్ట్ కళాశాలలో మైదానంలో ఏర్పాటు. హాజరు కానున్న జేపీ నడ్డా. సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రహం యాత్ర నేటితో పూర్తి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇవి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. మరి తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా 3 వార్తలు ప్రధానంగా ఇవ్వటం జరిగింది. అవి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దానికి పదవి విరమణ పూర్తి చేశారు. 48వ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. అది అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. అదేవిధంగా బండి సంజయ్ ఏదైతే చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి అనుమతి సంబంధించి కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సభకు సంబంధించిన అనుమతి కూడా వచ్చింది. అది కూడా బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఆ సభకు జేపీ నడ్డా హాజరవుతున్నారు. అదేవిధంగా బీజేపీ కొత్త ఇన్ఛార్జ్ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కూడా చాలా సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 6 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం తీవ్ర అంటే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒకంత షాక్కు గురైన పరిస్థితి. గతంలో కూడా ఆయన ఒక పార్టీ పదవికి రాజీనామా చేశారు. సో అది నాకు చిన్న పదవి అని రాజీనామా చేసినటువంటి సందర్భం. సో అయితే అది ఓన్లీ పార్టీ పదవి అనుకున్నారు, కానీ ఈరోజు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రానున్న కాలంలో ఇంకా ఎవరైనా సీనియర్ లీడర్స్ రాజీనామా చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన విషయం. ఈ 3 విషయాలు ముఖ్యంగా అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి సందర్భం. ఇక అదేవిధంగా నిన్న ఫలితాలు సంబంధించి ఎడ్సెట్ ఫలితాల్లో 96% అర్హత కూడా సాధించారు. అబ్బాయిల్లో కూడా ఎక్కువ అర్హత సాధించిన పరిస్థితి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లకు స్పీడ్ పెంచండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేసే ప్రణాళికను వేగవంతం చేయండి అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వాళ్ళని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకొకటి చేవెలలో సగం కాన్పు చేసి పాప మృతికి కారణమయ్యారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. సో వారిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఆ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె సరైన టైంలో స్పందించి ఉంటే బాగుండేది. సో తర్వాత ఆమె చూసి అంటే పేషెంట్ చూసి కూడా ఆమె ఇంటికి వెళ్ళటము, అంటే వేరే వాళ్ళ పేషెంట్స్ లేకపోయినా కానీ ఇంటికి వెళ్ళటం కూడా అది కూడా తీవ్ర పరిణామాలకు దారితీసింది. సో ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.